श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 14/5/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ జ్యోతిష రాశి ఫలితాలు రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, సప్తమి రాత్రి అనగా తెల్లవారుజామున 4:19 వరకు సప్తమి నుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:06 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:15 నుంచి 7:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు, తిరిగి రాత్రి 11:04 నుంచి 11:49 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే వర్జము రాత్రి అనగా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 3:08 నుంచి 4:53 వరకు వ్యాప్తిగా ఉంది. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37 వరకు. అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 4:58 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. మధ్యాహ్నం తదుపరి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అంటే మధ్యాహ్నం వరకు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదని అర్థం. మధ్యాహ్నం తదుపరి కూడా కొన్ని విషయాల్లో మాత్రమే లాభదాయకమైన స్థితి, అది కూడా కుటుంబ సభ్యులతో సహకారంతో మాత్రమే శుభయోగము, వివాహ యోగము, సంతాన యోగము, అంటే కుటుంబ సభ్యులకు సూచనలు వెళ్ళడం వల్ల అనుకూలత. ఆర్థిక విషయాల్లో కూడా వెసులుబాటు ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యాల వల్ల కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశం లేదా ఇబ్బందులు పాలు ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో కాస్త ఎక్కువ శ్రమ ఉంటుంది, జాగ్రత్త. అలాగే వ్యవహార నష్టం, పూచికత్తుగా సంతకాలు చేయడం వల్ల ఇబ్బంది. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త ఇబ్బందికర వాతావరణం. సినిమా ఇండస్ట్రీలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టాలు, అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అకాడమిక్ పరీక్షల్లో విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఒకవేళ మీకు పోటీ పరీక్షలు ఉంటే మధ్యాహ్నం తదుపరి ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. రైతన్నలకి పెద్దగా పొలం దగ్గర వెళ్ళేది లేదు, కానీ ఏమైనా పంట ఇంకా మిగిలిపోయి ఉంటే ఆ పంట విషయంలో మంచి ధర పొందుకునే అవకాశం ఉంది. కానీ పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే టోకు వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈరోజు తప్పనిసరిగా శివాష్టోత్తరం చదువుకోవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా సరే కాస్త మంచినీరు, తెల్లని వస్త్రము, అలాగే బియ్యము దానంగా ఇవ్వడం వల్ల శుభయోగం, ఆనందకరం. ఈ రాశి వారికి సాయంకాలం 4:17 నుంచి 5:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో మంచి ప్రదర్శన, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెయిన్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం.
రైతులకి శుభయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి అనుకూలత, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కులాహాల నిన్నే కదా అనేక రకాల ఎన్నికలు జరిగాయి. కాస్త ఉత్సాహం, ఓటింగ్ స్థలి బాగా ఉందని చెప్పేసి ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకి అనుకూలత. కానీ గుండెల్లో రైళ్లు కాదు విమానాలు పరిగెడుతున్నాయి, గెలుస్తానా లేదా అనే విషయంలో. బట్ రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభం. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి ముఖ్యంగా విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా శుభకరమైనటువంటి లావాదేవీలు లాభాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం బాగుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, ఆనందము, వైభవము, ఉన్నత ఉద్యోగము, విద్యాభివృద్ధి, వృత్తిలో అనుకూలత, సానుకూలమైన శుభ పరిణామాలు, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోయే అవకాశాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం. అలాగే వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, చేతినిండా ధనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, వివాహ చర్చల్లో సఫలత, మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన సంపద, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టము, అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు, చికాకులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు వ్యక్తులతో సహవాసం, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. అవతలి వాళ్ళతో ఏది మాట్లాడినా మీకు నెగిటివ్గా వస్తుంది. లంచం పుచ్చుకోవాలన్న ఆశ మీకు లేకపోయినా, అటువంటి ఆలోచన లేకపోయినా, బలవంతంగా మీ చేత లంచం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు లంచం పుచ్చుకుంటారు, పట్టుబడడం కూడా ఖాయం. అంటే అటువంటి దుష్ట సావాసం, మందు కొట్టే అలవాటు మీకు లేదు. కానీ పక్కోడు ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మిమ్మల్ని అవమానం చేస్తూ మందు కొట్టమనేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అలా మందు కొట్టడం వల్ల మీకు వాహన ప్రమాదం, అగౌరవాన్ని పొందుకోవడం, అంటే తప్పుడు మార్గంగా ప్రవర్తించడం, తప్పుడు వ్యక్తులతో లేదా మంచి వ్యక్తులతో తప్పుడుగా ప్రవర్తించడం, అది కాస్త ఘర్షణ దారితీయడం లాంటివి ఉంటాయి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది, అందులో సందేహం లేదు. వివాదాలు ఎక్కువగా ఉంటాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార భంగం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపారంలో మీరు నష్టాన్ని పొందుకుంటారు. భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు. బాబు అన్ని నెగిటివ్ చెప్పేశాడు వీడు, ఎప్పుడు సింహరాశికి నెగిటివ్ చెప్తాడు వీడు. మరి మొన్న బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, దానికి మాత్రం ఆనందంగా మీరు సంతోషపడ్డారుగా. నెగిటివ్ అనగానే భయం వేస్తుందా? మీరు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి నష్టం వస్తుందని చెప్తున్నాను. ఈరోజు అటువంటి చెడు వైపు మీరు మళ్ళీ అవకాశం ఉంది కనుక జాగ్రత్త. కాబట్టి అప్రమత్తంగా ఉండడం వల్ల మంచిది. ఇది సూచనగా చెప్పబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బలవంతంగా
స్వదేశానికి పంపించేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ నష్టాలు. పశుపక్షాదులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి వ్యాపార నష్టం. అనవసరమైనటువంటి ఈ ఫుడ్ సంబంధించినటువంటి విషయాల్లో తేదీలు ఎక్స్పైర్ అవ్వడం, ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతుంది. ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాలు ఈరోజు పెట్టుకోకండి. అలాగే కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండడం మంచిదిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత పారాయణం చేయండి. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే చెప్పులు దానంగా ఇవ్వండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:14 వరకు శుభ సమయంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, రుణ విమోచనము, రోగనాశనము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి లాభం. జ్యోతిష్య పండితులకు మంచి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, వ్యాపారస్తులకి వ్యాపార లాభం. చాలా మంచి వ్యక్తితో పరిచయాలు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం. అలాగే సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందయోగము, వస్తులాభము. కుటుంబ సభ్యుల వల్ల అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యం. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం. వివాదాలన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అదృష్ట యోగం. మానసికమైనటువంటి ప్రశాంతత పొందుకోవచ్చు. ధనము, ఆనందము, ఆరోగ్యము. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైన సంపద. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, వృత్తి ఉద్యోగాదుల లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకోవడం, కాంట్రాక్టర్లకి ధనలాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు,
మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ధనధాన్య వృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయులు కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు. చాలా మంచి గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగి ధన ఆనందాది శుభయోగాల పరంపర, సుఖ సౌఖ్యాలు పొందుకునే అదృష్ట యోగం. ఇరుంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాదము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో అవమానాలు, ఏదైనా గొడవ. ఇక్కడ ఉన్నటువంటి రాశులలో అంటే ఈ రాశుల వారు ఎవరైనా నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాస్త గలాటాలు ఎక్కువగా ఉండడము, దానివల్ల రికౌంటింగ్ మనకి మళ్ళీ ఎన్నికలు కావాలని చెప్పడము లాంటి జరిగే అవకాశం కనబడుతుంది. 1-2 చోట్ల ఇటువంటి రాశుల వారు అధికారులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి రాశుల వారు రాజకీయ నాయకుల్లో ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నవారు, వారి యొక్క కంప్లైంట్ వల్ల ఎన్నికల సంఘం వారు మళ్ళీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతోంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా కాస్త ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, రాజకీయ ఇబ్బందులు, వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలు. విద్యార్థులకి కాస్త విద్యా సంబంధ విషయాల్లో ఎమరుపాటుగా ఉండండి. మీ పరీక్షను మీరే రాయండి లేదా నష్టాలు పొందుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. చూస్తూనే ఉన్నాం కదా మనకి గత వారంలో లాస్ట్ మంగళవారం అనుకుంటా జార్ఖండ్లో ఉన్నటువంటి మినిస్టర్ వార్డాలలో కట్టలుగా రూమ్ల నుంచి డబ్బులు రావడం, ఇదంతా కూడా రాజకీయ నాయకుల మీద అసహ్యం పుడుతుంది. అంటే దాదాపుగా 35 కోట్ల రూపాయలు కట్టలుగా గడ్డబడి అంటే ఇక బినామీలుగా ఎన్ని ఉంటాయి, ఎన్ని స్థలాలు వాళ్ళు దుబ్బేసి ఉంటారు ఆలోచించండి. ఎటువంటి రాజకీయ నాయకులు మన దేశాన్ని పరిపాలిస్తుంది. దీనికంటే బ్రిటిష్ వాళ్ళు బెస్ట్. వాడు నేరుగా లాక్కున్నాడు మన దగ్గర నుంచి. వీడు లాక్కోవడం కాదు, మన ఉన్న వస్త్రాన్ని కూడా, అంగవస్త్రాన్ని కూడా లాక్కునేటువంటి సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం బెస్ట్. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళ ప్రమాదం ఉంది. ప్రజల చేత దేహశుద్ధి కూడా జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులకు కష్టము, నష్టంగా చెప్పబడుతోంది. అలాగే కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో కానీ వ్యాపార నష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, చికాకు, గందరగోళం, ఇలా అనేక రకమైనటువంటి నష్టంగా కనబడుతుంది. కనుక భగవద్గీత పారాయణం ఉత్తమం. తప్పకుండా మీరు 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే పెసర్లు, బియ్యము, అలాగే అలసందలు, ఆకుకూరలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 8:36 నుంచి 9:50 వరకు, తిరిగి 11:17 నుంచి 12:06 వరకు, సాయంకాలం 4:38 నుంచి 5:13 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 6, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమము, గొప్ప వ్యక్తులతో పరిచయము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి ఉన్నతమైనటువంటి విశ్వాసాలు, ధార్మిక చింతన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారతులకి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలత, రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, రైతందరికీ మంచి పంట లాభం లేదా మంచి విత్తనాలు లభించే అవకాశం కనబడుతుంది. అలాగే అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, చాలా మంచి
విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, కాస్త ఆరోగ్యం అద్భుతంగా ఉండడం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో కూడా ఉద్యోగం లభించే అవకాశం, సోదరుల మధ్య సఖ్యత, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపార విస్తరించే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, వివాహ చర్చల్లో సఫలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన ఈరోజంతా మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, రుణ విమోచనం, ఆర్థిక లాభం, అంటే వివాదాస్పదమైనటువంటి ఆస్తుల గొడవలను కూడా తగ్గిపోవడం, దానివల్ల ఆర్థిక ప్రయోజనం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవ్వడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే రొయ్యలు, చేపల వారికి లాభంగా ఉండడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలం. ఆర్థిక విశేషాలు, మంచి లాభాలు, చేతి నిండా ధనం ఉంటుంది, గృహాన్ని కొనుగోలు చేయొచ్చు, స్థలము కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు, సూపర్ మార్కెట్, అలాగే కిరాణా సంబంధ వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.